హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను టిఫిన్లోకి వెజ్ పన్నీర్ చపాతీ రోల్స్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. మనం మామూలుగా అయితే ఇడ్లీ, దోశ ఇట్లా ఉప్మా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ముందుగా చపాతీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత అందులో ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే మనం చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పన్నీర్లో ఇప్పుడు ఏం వేసుకోవాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. అవి స్లైసెస్లా చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం చపాతీలో ముందుగా తయారు చేసుకున్నాం కదా, వాటిని కాల్చుకొని ఈ కర్రీని యాడ్ చేసుకొని కొంచెం సాస్ యాడ్ చేసుకొని తింటే యమ్మీ వెజ్ పన్నీర్ చపాతీ రోల్స్ రెడీ. టిఫిన్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.